ఇప్పటి వరకు రోజు విడిచి రోజు మాత్రమే నీళ్లు అందుతున్న హైదరాబాద్ వాసులకు ఇక నుంచి రోజువారీ నీళ్ల సరఫరా అందుబాటులోకి రానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 3.6 లక్షల కనెక్షన్లకు నీటిని సరఫరా చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ లాంఛనంగా ప్రారంభించారు. చీఫ్ జనరల్ మేనేజర్ సెక్టర్ 2 ఈ సత్యనారాయణ గారు, చీఫ్ జనరల్ మేనేజర్ సెక్టర్ 1 శ్రీ భాస్కరరావు గారు, చీఫ్ జనరల్ మేనేజర్ పిసిసి 3 మనోహర్ బాబు గారు, ప్రాజెక్ట్ సైడ్ చీఫ్ జనరల్ మేనేజర్ పిసిసి 2 శ్రీ ఆనంద్ రెడ్డి గారు, జనరల్ మేనేజర్. కాబట్టి హైదరాబాద్ నగరానికి మంచినీటికి సంబంధించిన సమస్యలు ఇవాళ కాదు, మరో 20, 40, 60, 100 సంవత్సరాలకు కూడా రాకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ విధంగానూ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు. కొంతమంది అంటున్నారు కృష్ణా నుంచే 3వ ఫేజ్ ఎందుకు తీసుకొని రారు అని. కృష్ణా నుంచి ఇప్పటికి 2 ఫేజులు తీసుకొచ్చాం. 2 ఫేజులు కలిపి 90 + 90 180 మిలియన్ గ్యాలన్లకు ప్రతిరోజు నీళ్లు తెచ్చే ఏర్పాటు చేస్తుంటే, ఈ 180 మిలియన్ గ్యాలన్లు అంటే ఈ 2 ఫేజుల్లో కలిసి 10 టీఎంసీలకు కూడా కృష్ణలో హైదరాబాద్ నగరానికని ప్రత్యేకంగా కేటాయింపు లేదు. There is no assured water allotted for Hyderabad city. కానీ గోదావరి నుంచి